లిబరేట్ అయితేనే అప్పుడు మన మైండ్ వేరే ఏదన్నా ఆలోచించడానికి ప్రిపేర్ అవుతుంది. మైండ్ రెండు రకాలుగా పనిచేస్తుంది. సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి కన్సిస్టెన్సీ కావాలి, అన్ఇంటరప్టెడ్నెస్ కావాలి. ఏమైంది? వస్తుంది అన్ఇంటరప్టెడ్గా ఏదైనా కొనసాగాలి. ఇప్పుడు మనం ఎవరైనా చదువుకోవాలంటే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామంటే 8 hours అన్ఇంటరప్టెడ్గా అతను ఫోకస్ చేస్తే చదువు పట్టుకుంటుంది. అది ఇంట్లో చదువు చెప్తే ఎందుకు రాదు? అమ్మ ఉంది, చాక్లెట్ గుర్తొచ్చింది, నాయనమ్మ గుర్తొచ్చింది, అక్కడ హఠాత్తుగా టీవీ శబ్దం వినిపించింది. అందుకే స్కూల్ అంటే ఏమిటంటే యాబ్సెన్స్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ టీవీ లేదు, లేకపోతే మొబైల్ లేదు, లేకపోతే అమ్మ లేదు, నాయనమ్మ లేదు, చిరుతిండు లేవు, ట్యాంట్రమ్స్ లేవు, డిస్ట్రాక్షన్స్ లేదు. అందుకని ఫోకస్ వస్తుంది. అన్ఇంటరప్టెడ్ 8 hours అట్లా 15 సంవత్సరాలు. అప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. యూనివర్సిటీకి వెళ్ళినా అంతే. కొంచెం అప్పుడు నీకు వివేకము విచక్షణ ఉన్నాయి కాబట్టి తక్కువ గంటలు, మిగతా సమయం ఇంటికి పంపిస్తారు. ఎందుకు? ఇంట్లో కూడా నువ్వు ఫోకస్డ్గా డిస్ట్రాక్షన్ లేకుండా పనిచేయగలవు కాబట్టి. సో అన్ఇంటరప్టెడ్గా డిస్ట్రాక్షన్స్ లేకుండా సీమ్లెస్గా మనం పనిచేయడం అన్నది నేర్చుకోవాలి. మనకు డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఎందుకు? చిన్న చిన్న విషయాల నుంచి కూడా లిబరేట్ కాలేదు. ఊరికూరికే ఒకటి గుర్తొస్తుంది, ఊరికూరికే ఫోన్ తీసుకుంటారు, ఊరికే టీవీ దగ్గరికి వెళ్తారు, ఊరికూరికే మనిషిని గెలుపుకుంటారు, ఊరికూరికే ఎవరో ఫోన్ చేయాలని ఆశిస్తారు, ఊరికూరికే రెస్పెక్ట్ ఆశిస్తారు, ఊరికూరికే ఊరుల గురించి ఆలోచిస్తారు, ఊరికూరికే ఎవరినో ఆక్షేపిస్తారు, ఊరికూరికనే ఎవరినో దుర్భాషలాడతారు, ఊరికూరికనే రెస్పెక్ట్ కోరుకుంటారు. ఇట్లాంటి వాటితో ఒక రోజంతా నిండిపోయిన తర్వాత నువ్వు ఏం ఫోకస్ చేస్తావు? ఐ డోంట్ థింక్ సో. మహా అంటే ఒక జాబ్ చేసి ఇష్టం ఉన్నా లేకున్నా ఇంత డబ్బు సంపాదించి జీవితకాలం ఇష్టం ఉన్నా లేకున్నా తిని అట్లే శరీరాన్ని వదిలేయడం తప్ప ఈ అద్భుతమైన మిస్టీరియస్ ఫెనామినా కాల్డ్ సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఒక ఆర్ట్.